హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం అందరము దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేను సంతోషంగా ఉన్నా, మరి నువ్వు అని అడగండి. ఉన్నారా? హల్లెలూయా. మన సంతోషానికి కారణం ఎవరు అంటే యేసయ్య. హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి, దేవుడు మన జీవితంలో చూపిస్తున్న ప్రేమను బట్టి మనం కష్ట సమయాల్లో కూడా సంతోషంగా ఉండొచ్చు, సమాధానం కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, మాతో మాట్లాడండి ప్రభు అని మనమందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలయ్యా. ప్రభువా, ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మా జీవితంలో కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయండి. మా జీవితములను వెలిగించండి. నీ మార్గములు నడిచినట్లుగా మాకు సహాయం చేసి మా జీవితాలను బలపరిచి నడిపించమని, వాక్యము వినకుండా చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో బంధించబడునుగాక. నీ కృప నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నవారు ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు గౌరవించడం అంశాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడు ఉపవాసం గురించి మాట్లాడమని ప్రేరేపణ ఇచ్చాడు కనుక మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటి? ఉపవాసము. హల్లెలూయా. ఎంతమంది వాక్యాలు వింటున్నారు? మొన్న పెట్టిన వాక్యం విన్నారా? యూట్యూబ్లో పెట్టింది. వినని వారికి మారు మనసు యేసు నామములో వచ్చునుగాక. గత సంవత్సరం వాక్యం విన్నారా? విన్నవారిని దేవుడు దీవించునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉపవాసం గురించి తెలుసుకోవాలి. ఉపవాసం గురించి అవగాహన కలిగి జీవించడము దీవెనకరం. వింటున్నారా? ఉపవాసం గురించి తెలుసుకోవడము దీవెన. ఓ బ్రదర్ని ఉపవాసం గురించి ఫోన్ చేసి చెప్పమంటా ఉన్నాడు. ఎట్లుండాలి, ఏం సంగతి, ఏందని అని చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఆల్రెడీ ఎట్లా ఉండాలి, ఏం చేస్తే మంచిది అనేది వాక్యముల్లో చెప్పబడినాయి. అవి వింటే సరిపోతుందని నేను చెప్పాను. హల్లెలూయా. అంటే మామూలుగా నేను ఇవ్వాల్సిన సలహాలు ఇస్తూ వాక్యం వినమని కూడా తెలియపరిచాను. హల్లెలూయా. ఎందుకంటే 1.5 సేపు చెప్పిన వాక్యాన్ని 2 మాటలు చెప్పగలుగుతున్నా. వాక్యం వింటున్నప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు వాక్యానికి, అంశానికి సంబంధం లేని విషయాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వింటున్నారా? కాబట్టి దేవుని వాక్యమును ధ్యానించడం, వినడము దీవెనకరం. వాక్యం వినడము,
వాక్యానుసారంగా ఉపవాసం ఉండడం దీవెనకరం. ఒక అతను ఉపవాసం ఉంటున్నాడంట. అయ్యగారు నేను ఉపవాసం ఉంటున్నాను చెప్పిండంట. అయ్యా ఎట్లా ఉపవాసం ఉంటున్నా అంటే, ఫాస్టింగ్ కదయ్యా, ఫాస్ట్ ఫుడ్ తింటున్నా అన్నాడంట. ఏందంట? ఇది ఎక్కడ నిన్నట్టుందా? ఎక్కడ విన్నట్టుంది? చూసిరా, చాలామంది తినలే, పోయిన సంవత్సరం తినలే. నేను మొన్న వింటుంటే నాకే గుర్తొచ్చింది నేను చెప్పిన సంగతి. హల్లెలూయా. ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్టింగ్ కాదు. అది ఫాస్ట్ ఉందని, దీంట్లో ఫాస్ట్ ఉంది, దాంట్లో ఫాస్ట్ ఉందని ఫాస్ట్ ఫుడ్ లేకుంటే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తినుకుంటే ఉపవాసం అంటే కుదరదు. కాబట్టి ఉపవాసం గురించి తెలుసుకోండి. హల్లెలూయా. గత వారం కూడా మనకి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని విషయములు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, దేవుని వాక్యం ఉపవాసం ఉండమని తెలియపరుస్తుంది. వింటున్నారా? ఉపవాసం ఎందుకు ఉంటున్నాము? ఉపవాసము ఉండాలనేది దేవుని వాక్యానుసారమైన ఉద్దేశం. వింటున్నారా? ఉపవాసం ఉండమని నేను చెబితే ఒకవేళ మీరు ఉండకున్నా సరే పర్లేదు, కానీ దేవుని వాక్యంలో ఉపవాసం ఉండాలనేది తెలియపరచబడింది. దేవుని వాక్యములు అనేకులు, దేవుని సేవకులు ఉపవాసం ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఉపవాసం ఉండడం దీవెనకరం. వింటున్నారా? అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే 3 రకాల జీవులను మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే, జీవులు అంటే ఏంటి? జీవులు అంటే ఏంటి చెప్పండి అసలు? జీవించేవి, అంతేనా? జీవించేవి. 3 రకాల జీవులను మనం చూస్తుంటాం. ఒకటి ఏంటంటే జంతువులు. ఏంటి? జంతువులు జీవిస్తున్నాయా? ప్రాణం ఉంటుందా వాటిలలో? వీటిలలో ప్రాణం ఉంటుంది, అవి జీవిస్తున్నాయి. అయితే జంతువులకు మనస్సు అంటే ప్రాణం ఉంటుంది, రెండవది దేహం ఉంటుంది. వింటున్నారా? శరీరం ఉంటుంది. అవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. మనం చూసే అన్ని పశువులకైనా కానీ, కొన్ని మృగాలకైనా, జంతువులకైనా, పెంపుడు జంతువులకైనా, వీటన్నిటికి కూడా ఏముందంటే శరీరం ఉంది, అదేవిధంగా ప్రాణం ఉంటా ఉంది, ఆలోచన ఉంటా ఉంది కదా. మన చర్చి దగ్గర కుక్క ఉంటుంది కదా, దాని పేరు ఏం పేరు తెలుసా ఎవరికైనా? తెలీదా? తెలుసుకుంటారా? నేనే పెట్టిన దాని పేరు రైడర్. ఏం పేరు? ఓకేనా? ఈసారి నుంచి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు కనిపిస్తే సిట్ అని చెప్పండి, కూర్చుంటుంది. హల్లెలూయా. కాబట్టి జంతువులకు ఏముంటుందంటే ప్రాణము, ఆలోచన ఉంటుంది, అదేవిధంగా దేహం ఉంటుంది, శరీరం ఉంటుంది. దానికి ఉండదు ఏంది అంటే ఆత్మ. వింటున్నారా? ఒక జంతువు చనిపోయింది అంటే అది మళ్ళీ ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేదు. వింటున్నారా? అయితే రెండవ రకమైన జీవులు ఎవరు అంటే మానవులు, మనుషులు ఎవరు? మనమేనా? అందరు మనుషులేనా ఇక్కడ ఉన్నది? హల్లెలూయా. మనిషిలో ఉండేది ఏంటి అంటే ప్రాణాత్మ దేహములు. వాక్యానుసారమైన విషయాలు ఇవి. వింటున్నారా? ప్రాణాత్మ దేహములు. మనిషి అంటే కేవలము దేహము కాదు, మనిషి అంటే కేవలము ప్రాణము, మనస్సు కాదు, మనిషి అంటే కేవలం ఆత్మ కాదు. మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ అండ్ హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ అ బాడీ. వింటున్నారా? మనిషి అంటే మనిషికి ఆత్మ. మనిషి అంటే ఆత్మకు మనస్సు, ఆలోచన ఉంది. రెండవది, ఈ ఆత్మ ఒక శరీరంలో నివాసం చేస్తుంది. వింటున్నారా? మనం దేంట్లో నివాసం చేస్తున్నాము? శరీరంలో నివాసిస్తున్నాం. ఇది ఒక గృహము లాంటిది మనకి. ఈ శరీరంలో మన ఆత్మ ఉంది. కాబట్టి మనిషికి 3 ఉన్నాయి ప్రాణాత్మ దేహములు. 3వ రకమైన జీవులు ఎవరు అంటే దేవదూతలు. ఏంటి? దేవదూతలు. ఎంతమంది దేవదూతలను చూసినారు? ఒక్కరు కూడా చూడలేదా? భారతమ్మ చూసిందంట. హల్లెలూయా. కొంతమందికి దేవుడు
దేవదూతల్ని కనిపించే అవకాశాన్ని కూడా ఇస్తుంటాడు. ఒకసారి అమ్మని చెప్తున్నట్టుంది, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే దేవదూతలాగా కనిపించిందని ఒకరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఆమె చెప్పింది. హల్లెలూయా. కాబట్టి దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఏం చేస్తుంటారంటే మనకి పరిచారం చేయడానికి, మనకు సహాయం చేయడానికి దేవుని ద్వారా పంపించబడుతుంటారు. స్తోత్రం, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్తుంటా ఒక స్టోరీ. ఇద్దరు భార్యాభర్తలు దేవుని మందిరానికి వచ్చారంట. భార్య విశ్వాసంలో బలంగా ఉంది, భర్త ఏమో వస్తడిగా వచ్చి ఏదో కూర్చున్నానా అంటే కూర్చున్నా, ఉన్నానా అంటే ఉన్నా అన్నట్టు ఉంటాడంట. హల్లెలూయా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ వ్యక్తి యొక్క మనోనేత్రములు దేవుడు తెరిచాడంట. వింటున్నారా? దేవుని సేవకుడు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. అలా నీ జీవితం యేసు నామములో దీవించబడును గాక అనగానే కొంతమంది ఆమేనని చెప్తున్నారు చూసిరా. వెంటనే ఆమేనని చెప్పిన వారి దగ్గరికి దేవదూతలు వెళ్ళి వారి జీవితంలో ఆశీర్వాదం ఇస్తున్నారంట. వింటున్నారా? అనడం ఏంటి అంటే, చెప్పబడిన ఆశీర్వాదము నీ జీవితంలో రావడానికి నువ్వు చూపిస్తున్న ఇంట్రెస్ట్ అది. ఆమేనంటే ఏంటి అంటే, అవునుగాక, ఇది నా జీవితంలో జరుగునుగాక అని నువ్వు పలుకుతున్నావు. దేవుడు ఏం చేస్తాడంటే, నీ ఆసక్తిని బట్టి నీ జీవితంలో అది జరిగిస్తాడు. మన దేవుడు అవసరతల్లో ఉన్నవారిని అందరినీ ఆదరించడం కాదు, కానీ ఎవరైతే ఆశ కలిగి దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఎక్స్పెక్టేషన్ తోటి వస్తారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని దేవుడు రీచ్ అవుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎట్లా రావాలి అంటే, ఎట్లా రావాలి? ఆసక్తి, ఆశతోటి రావాలి. దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా జీవితంను మార్చగలిగిన సమర్థుడని నువ్వు నమ్మి దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అట్లా వచ్చినప్పుడు నువ్వు ఆమేనని చెప్తున్నావు అంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించేలాగా దేవునికి నీ ఇష్టాన్ని తెలియపరుస్తున్నావు. హల్లెలూయా. మనమందరము దేవుని కృప ద్వారా ఆశీర్వదించబడదుము గాక. దేవుడు మన జీవితంలో అభివృద్ధి పరచును గాక. కొంతమంది చూసి అట్లనే చూస్తారు. చెప్పని ఇందాం. వినేటోళ్ళు ఉన్నారా? అందరూ పొందుకునేటోళ్ళు ఉన్నారా? పొందుకునే వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. నా జీవితం మార్చబడాలని ఆశ కలిగిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కాబట్టి దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉన్నాయి. దేవదూతలకు మనస్సు ఉంది, ఆత్మ ఉంది. లేనిదేంటి అంటే శరీరం. వింటున్నారా? కొన్నిసార్లు దేవదూతలు దేవుని ద్వారా పంపించబడినప్పుడు ఏదైనా టాస్క్ వాళ్ళకి ఏదైనా పని చెప్పినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఒక శరీరమును ధరించి శరీరంలాగా వచ్చిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం. వింటున్నామా? దేవదూత గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు దేవదూత మాట్లాడింది కదా. కొన్నిసార్లు దేవదూతలు కళల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా వచ్చి కూడా దేవదూతలు మాట్లాడే అవకాశాలు ఉంటుంటాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సైన్యము కొన్నిసార్లు కొంతమందికి కనిపించదు. ఎలీషా ప్రవక్త దగ్గర ఎవరు ఉంటారంటే అతని సేవకుడు ఉంటాడు. ఒకసారి వాళ్ళ మీదికి పోరాటం చేయడానికి కొంతమంది వస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త ధైర్యంగా ఉంటాడు. ఏంటి ఇంత ధైర్యం, ఇంత మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నారు అంటే, అప్పుడు అతని సేవకుని యొక్క కళ్ళు తెరిచినట్లుగా ప్రార్థన చేసినప్పుడు అతని మనోనేత్రములు తెరవబడితే వారి చుట్టూ ఏముంటాయి అంటే అగ్ని రథాలు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నాయి? అగ్ని రథాలు ఉన్నాయి. అగ్ని రథాలు దేవుడు ఆల్రెడీ రిలీజ్ చేశాడు. అంటే వీళ్ళ పక్షమున కార్యములు జరిగించడానికి దేవదూతలు దేవుని సైన్యము దిగి వస్తుంది. అది అందరికి కనిపించదు. అందుకే యేసు ప్రభు అప్పగించబడే రాత్రి కూడా చెప్తాడు. సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేస్తాడంటే కత్తి తీసి చెవు పని అయిపోతుంది. చెవు ఆడ కింద పడ్డది.
అప్పుడు యేసుప్రభు అనే మాట ఏంటో తెలుసా? ఎందుకు పేతురు, ఎందుకు తొందరపడుతున్నావు? నేను ఒక్క మాట సెలవిస్తే పరలోక సైన్యము దిగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ సైన్యం ఎంత నా ముందు? వీళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు? వీళ్ళ గురించి నువ్వు కోప్పడి వాళ్ళని ఏదో దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతుంది అంటే అది దేవుని చిత్తం. దేవుని చిత్తానికి లోబడి నన్ను నేను సమర్పించుకోబట్టే ఈ స్థితిలో నేను ఉన్నాను. హల్లెలూయా అని చెప్తున్నాడు. దేవదూతలు మన జీవితంలో కార్యములు జరిగిస్తారు. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడంట. మధ్యలో బండి ఆగిపోయింది. బండి ఆగిపోయినప్పుడు ఎవ్వరు లేరంట. చుట్టూ చూస్తే, అంటే దగ్గరలో ఊరిలో కాకుండా దూరంగా ఆగిపోయినప్పుడు సహాయం చేయడానికి ఎవరు లేరు. సడన్గా ఒక వ్యక్తి వచ్చిండంట. వచ్చి అయ్యా సహాయం చేయాలా అని అడిగేసి కొంత దూరం ఆ అయ్యగారికి సహాయం చేశాడంట, నెట్టుకొని వెళ్ళడానికి అనుకుంటా. తర్వాత వెళ్ళిన తర్వాత వెనకకి తిరిగి థ్యాంక్ యూ చెప్పడానికి చూస్తే ఆ వ్యక్తి లేడంట. కనుచూపు మేరలో లేడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని దూతలకి ఏముంటుంది? మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ శరీరం ఉండదు. అప్పటికప్పుడు ఏదైనా శరీరమును ఉపయోగించుకొని రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే అబ్రహాము దగ్గరికి ఆయన్ని విజిట్ చేయడానికి దేవుని దూతలు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము తెలియకుండానే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. హల్లెలూయా. అంటే వాళ్ళు సాధారణంగా మనుషులుగానే కనిపించుండొచ్చు. కొన్నిసార్లు దేవదూతలు అనగానే ఏం గుర్తు రావాలి? 2 రెక్కలు ఉండాలి. ఏ కలర్లు ఉండాలి? తెల్లగా ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి. కొన్నిసార్లు నీకు తెలియకుండానే ఒక మనిషి రూపంలో నీకు సహాయం చేయడానికి దేవుడు పంపించవచ్చు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు కృపను చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుని దూతలే త్రోసివేయబడిన వారు ఎవరు అంటే దురాత్మలు. వింటున్నారా? దురాత్మలకు కూడా ఏముండదంటే శరీరం ఉండదు. అందుకే అదేం చేస్తుందంటే వేరే శరీరాల మీద ఆధారపడుతూ ఉంటుంది. వేరే శరీరాలు అంటే ఏ శరీరాలు? మనుష్యుల శరీరాలు ఉపయోగించుకొని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడికి సొంతగా ఒక శరీరం లేదు. అవి ఏవైనా పని చేసి ఏదైనా చేయాలి అంటే మనుష్యులను ప్రేరేపించి మనుష్యుల ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. మనుష్యులను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దయ్యాలు పట్టిన వాళ్ళని చూసిరు ఎవరైనా? చూసిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకా చూడలేదా? చూసిరు. మన మందిరంలో కొంత కాలం ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎన్కౌంటరు మీకు అయితేనే ఉంటాయి కదా. నేను స్టార్ట్ చేసే పరిచర్యలు కూడా నేను కూడా దేవుని కృపను బట్టి కొన్ని దెయ్యాలు ఎలగొట్టడానికి దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్యల్లో ఒక చేసిన క్రియ ఏంటి అంటే దురాత్మలను వెళ్ళగొట్టడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం కూడా దేవుని పనే. హల్లెలూయా. అయితే దురాత్మలు కూడా పనిచేస్తుంటాయి. అవి మనుషులను ఉపయోగించుకుంటుంటాయి. ఎవరైతే వాటికి సహకారంగా ఉంటున్నారో, ఎవరైతే ఒక మంచి రిసీవర్గా ఉంటే వాళ్ళలో నుండి పనిచేస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి డాడీ చెప్తుంటే గుర్తు, రామంతపురం అనుకుంటా, రామంతపురం వెళ్ళి వస్తున్నాడంట పరిచర్య గురించి. వస్తూ ఉంటే ఏం జరిగింది ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది, వినండి జాగ్రత్తగా. వస్తూ ఉంటే రాత్రి ప్రార్థనకు పోయి వస్తుంటే చాలా లేట్ అవుతుంటుంది. కొన్నిసార్లు 10, 11 అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 12 కూడా దాటుతుంటుంది. వస్తున్న టైంలో అర్ధరాత్రి ఒక ఆమె లిఫ్ట్ అడిగిందంట. అర్ధరాత్రి. సరే ఎవరో అనేసి నైట్ కదా అనేసి లిఫ్ట్ ఇచ్చిండంట డాడీ.
ఎక్కించుకొని పోతా ఉన్నాడంట. కొంచెం దూరం పోయినాక కొంత అంత చెట్లు చీకటి అదంతా ఉన్న దగ్గర ఇక్కడనే ఆపండి అనేసి అక్కడ దిగిందంట. ఆమె దిగేసి చెట్లలోకి వెళ్ళి మాయమైపోయిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దురాత్మలు వాస్తవంగా ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు దెయ్యం లేదు, ఏం లేదు, వాళ్ళకు వాళ్ళు సమర్థించుకోవడమే. కానీ కొన్ని క్రియలు, కొన్ని కార్యాలు చూసిన వాళ్ళకు అవి ఉన్నాయని తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు ఎందుకు పనిచేస్తాయంటే కుటుంబాలను నాశనం చేయడం. కొన్ని టీమ్స్గా డివైడ్ అయిపోతాయి. ఏంటి? దురాత్మలు. ఇండ్లల్లో గొడవలు తీసుకొచ్చే దురాత్మలు కొన్ని ఉంటాయి. వ్యాపారాల్లో నష్టాలు తీసుకొచ్చే దురాత్మలు కొన్ని ఉంటాయి. ఉద్యోగాలు అంటే ఏ అవకాశం, ఆశీర్వాదాలు దూరం అయిపోయేటట్టు చేసే దురాత్మలు కొన్ని ఉంటుంటాయి. బలహీనపరిచే దురాత్మలు కొన్ని ఉంటుంటాయి. ఏ టాస్క్ వాటికి అప్పచెప్తే ఆ టాస్క్ చేస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ 3 రకాల జీవులు మనం చూస్తున్నాం. మొదటిది జంతువులు, రెండవది మానవులు, మూడవది దేవదూతలు లేదా దురాత్మలు. వింటున్నారా? అయితే మనిషికి ప్రాణాత్మ దేహములు ఉన్నాయి. ఈ ప్రాణాత్మ దేహములో మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే చెప్పండి, ఆత్మ సంబంధమైన విషయముల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిజమైన వ్యక్తి అంటే కనిపిస్తున్న శరీరం కాదు. నిజమైన వ్యక్తి అంటే నీలో ఉన్న ఆత్మ. నీలో ఉన్న ఆత్మ నిజమైన వ్యక్తి. నీ ఆత్మను పోషించుకునే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని నమ్మని అన్ని రోజులు నీ ఆత్మ ఇంకా తిరిగి జన్మించలే. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నువ్వు ఆత్మ మూలంగా జన్మించావు. హల్లెలూయా. కాబట్టి నీ ఆంతర్య పురుషుణ్ణి నువ్వు పోషించాలి. హల్లెలూయా. దేవుని నమ్మిన వారము అంటే ఆత్మ సంబంధమైన వారము. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడించే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఈ లోకంలో ఉన్నవేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. శరీరాశ అంటే ఏంటి? శరీరానికి కలిగే ఆశలు. అయితే ఈ సమయంలో ఉపవాసం ఉంటున్నాం కదా, ఉపవాసం అంటున్నామంటే మనం పోరాటం చేస్తున్నట్టు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఇది పోరాటం అని చెప్పండి, ఇది ఫైటింగ్ అని చెప్పండి. అయితే దేనికి ఫైటింగు? మన ఆత్మకి, మన శరీరానికి పోరాటం. వింటున్నారా? నువ్వు తిననప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నీ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఏమని? నాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు ఏం కావాలి? అన్నం కావాలి. నువ్వేం చేస్తున్నావు? నీ శరీరాన్ని సైలెంట్ చేస్తున్నావు. సైలెంట్ మోడ్లో పెట్టినావు. దేన్ని? శరీరాన్ని. కొంతమంది సైలెంట్లో పెట్టారు. సైలెంట్ అయిపోవాలి. హల్లెలూయా. సైలెంట్ అయిపోవాలి. నీ శరీరానికి తెలిసిపోవాలి, ఇతను ఎంత చెప్పినా వినడు. నేను ఆకలి అన్నా కానీ ఆకలి అరిసి ఇంకా అలిసిపోతా, కానీ ఇతను నిర్ణయం తీసుకుంటే నిలబడతాడనే స్థితిలో నువ్వు ఉండాలి. అది పోరాటం. పోరాటం చేయడం అంటే బలంగా నిలబడడం. ఏదో ఉట్టిగా ఆకలి అయితే తినేయడం, ఇది కాదు. అయ్యగారు ఉపవాసం ఉంటే నాకు ఆకలి అవుతుంది అందుకే తినేస్తున్నా. అయ్యగారు ఉపవాసం ఉంటే ఎంతమందికి ఆకలి అవుతుంది చెప్పండి? కాదా? ఒక పూట ఉంటే కాకపోవచ్చమ్మా, 2 పూటలు ఉండండి. కొంతమంది కావట్లేదు, నాకు ఆకలే కాదనుకుంటారు. ఆకలి అవుతుందా కాదా? ఆకలి అవుతుంది అంటే సర్వసాధారణంగా మనిషిగా మనకు శరీరం ఉంది కాబట్టి ఈ శరీరము బలం పొందుకోవాలి అంటే నువ్వు ఆహారం తీసుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ శరీరానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావు. శరీరాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నావు. నీ ఆత్మ చెప్పిన మాట నీ శరీరం వినాలి, నీ శరీరం చెప్పిన మాట నీ ఆత్మ వినడం కాదు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. యవనస్తులు ఉపవాసంలో బలంగా ఉండాలి. ఒక 30-35 సంవత్సరాల లోపల ఉన్నావంటే ఇది మంచి అవకాశం నీకు. ఈ టైం అనేది చాలా విలువైన టైము ఉపవాసాలు ఉండడానికి. కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి,
అమ్మ ఉపవాసం ఉండండి అంటే, అయ్యగారు ఉండాలనే ఉంది కానీ ఏముంది, షుగర్ ఉంది, ఇంకేముంది, బీపీ ఉంది, ఇంకేముంది, థైరాయిడ్ ఉంది, ఇంకేముంది, గ్యాస్ అయ్యగారు తినకుంటే ఆ అన్నం ప్లేస్లో గ్యాస్ ఫామ్ అవుతుంది, కడుపు అంతా గ్యాస్ నిండిపోతుంది, కడుపు ఉబ్బుకొస్తుంది. చూసిరా? మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, రోగం యేసు నామములో తొలగిపోవును గాక. సమస్యలు ఉంటా ఉంటాయి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు మన జీవితంలో ఉండవు కదా. అప్పుడు నువ్వు ఉపవాసం ఉండడానికి మంచి సమయం. యవనస్తులు దేవునిలో ఆత్మ సంబంధమైన విషయంలో బలపడాలి. ఈ లోకంలో ఉన్నవాళ్ళు, ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న వాళ్ళు అనేక విధాలుగా ఛాలెంజెస్ తీసుకొని జీవించట్లేరా? మేము కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక పోటీ, ఎవరు 12 బీర్లు తాగగలుగుతారు అనేది పోటీ. కాటన్లో ఎన్ని ఉంటాయి నాకు అప్పుడే తెలిసింది, మీకు కూడా చెప్తున్నా, తెలుసుకోండి. 12 కదా? 12ఏనా? ఏమో తలలు ఊపుతురు, మరి ఎట్ట తెలుసో వీళ్ళకి, నాకు తెలీదు. 12ఏనా? కాన్ఫిడెంట్గా ఉన్నారు కొంతమంది. 12 బీర్లు ఒకలే తాగాలి, అది ఛాలెంజ్. కొంతమంది తాగేటోళ్ళు కూడా ఉంటారు. డాడీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఛాలెంజెస్ తీసుకునేదంట. హోటల్కి పోయి ఎన్నో ఇడ్లీలు అవి పోటీలు పెట్టుకునేది డాడీ. గెలిచేదంట. అంటే ఇన్ని తింటే ఏదో ప్రైజ్ అన్నట్టు పెట్టుకొని అంత తినేది. మమ్మీ కూడా అంటూ ఉంటుంది, పెళ్ళైన కొత్తలో వండలేక అరే ఇంత మనుషులు తింటారా అని ఆశ్చర్యపోయేదంట. డాడీ సైడ్ కొంచెం ఎక్కువ తింటారు, ఇంత తింటారు, కేజీలు ఇట్ట తింటే ఏంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఛాలెంజెస్ ఈ లోకంలో ఉన్న వారికి. రీసెంట్గా కొన్ని రెస్టారెంట్స్లో కూడా మనం చూడట్లేమా, ఒక బిర్యానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తుంటారు. ఇదంతా కంప్లీట్ చేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాం, ఫ్రీగా ఫుడ్ పెట్టి అని. చూసిరా? ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తూ ఉంటారు, వాటికి పోటీ పెడుతున్నారు. ఆత్మీయ జీవితంలో ఉన్న నీవు ఉపవాస విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకా అవి ఛాలెంజింగ్గా తీసుకోవాలి. హల్లెలూయా. అతను 10 రోజులు ఉంటున్నాడు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలి? 11 అంటే అది పెద్ద ఛాలెంజ్ కాదు, నెల ఉండాలి. హల్లెలూయా. అది ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఒక అతను బిషప్ డాక్ దగ్గరకు వచ్చిండంట. అయ్యగారు నేను ఉపవాసం ఉంటున్నా. ఎన్ని రోజులు అయ్యా? 21 రోజులు ఉపవాసం ఉండడానికి నేను నిర్ణయం తీసుకున్నా. ఎట్లుంటున్నావు? ఈ 21 రోజులు ఏం తినను, కేవలం నీళ్ళే తాగుతాను చెప్పిండంట. ప్యూర్ వాటర్, మళ్ళీ వాటర్లో వాటర్ అనేసి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, లెమన్ జ్యూసులు, ఇవన్నీ కాదు, ప్యూర్ వాటర్ తోటి 21 రోజులు ఉంటానని చెప్పిండంట. మంచిదయ్యా. ఏమైంది అంటే 19 రోజులు ఉన్నానయ్యా. 19వ రోజు బాగా అపవాది శోధించాడు, ఆకలి అనిపించి తప్పక తినేసిన అని చెప్పిండంట బాధపడుతూ. మరి ఎట్లా అంటే, తినేసిన కదా అయ్యగారు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడంట? 19వ రోజు అయిపోయింది కదా, మిస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాన్నాడంట. అది విశ్వాసం, అది ఆశ, అది పట్టుదల. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, పట్టుదలతోటి నువ్వు ముందు అడుగులు వేయాలి, విశ్వాసంతో అడుగులు వేయాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మార్చే వాళ్ళు ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని రోజులు నువ్వు అన్నం తిన, ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉన్న వాళ్ళు, సుమారుగా నేను ChatGPTలో సెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి ఏమీ తినకుండా నీటి మీదనే 40కి పై రోజులు బ్రతకగలుగుతారు. నీళ్లు తాగకుండా అన్ని రోజులు బ్రతికే అవకాశం లేదు. నీళ్లు తాగుకుంటే ఎన్ని రోజులు బ్రతకొచ్చు?
40 రోజుల కంటే ఇంకెక్కువ చెప్పింది. అంటే నేను అది తీసుకోమని కూడా చెప్పట్లేను. కొన్నిసార్లు ఏఐ కూడా వాటికి ఏమీ తెలియదు, అంత తెలియదు. అంటే సుమారుగా 40 రోజులు చెప్తుంది. అంటే దాంట్లో సగం ఎంత? అంత ప్రాణం ఈజీగా ఏం పోదు. హల్లెలూయా. మనం బ్రతుకుతుము గాక. 2 రోజులకి అయ్యో ఇంక చచ్చిపోతానా, ఎట్లా నా పరిస్థితి. కొంతమంది ఆహారం లేని వారు రోడ్ల మీద కొన్ని రోజులు అట్లనే కూర్చొని ఉంటారు. ఒక అతనికి నేను ఆహారం ఇవ్వడానికి వెళ్తే, అయ్యా 2 రోజులు అయింది అయ్యా తిని అంటుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలిని ఆపుకునే స్థితిలో మనం ఉండాలి. ఉపవాసం ఉండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నేను ఉపవాసము ఉండడం అనేది ఒక అలవాటుగా మారింది కొన్ని సంవత్సరాల నుంచి. డాడీ ఉంటుంటాడు, మమ్మీ ఉంటుంటారు, వీళ్ళని చూసి కొన్ని విషయాలు నేర్చుకొని మేము కూడా ఉపవాసం ఉండడము ఎంతో కాలం నుండి మేము చేస్తున్న ఒక పని. హల్లెలూయా. నేను ఒకసారి ఉపవాసం ఉంటా ఉన్నా, రోజుకొకసారి తినేవాడిని ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. రోజుకొక్కసారి ఒక్కసారి తింటున్నాను. ఒకరోజు ఏదో సమస్య అనిపించింది నాకు. ఈ సమస్య గురించి మళ్ళీ ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలంటే రెగ్యులర్గా నేను ఎట్లుంటున్నా, రోజుకొకసారి తింటున్నా. దీని గురించి ఇంకా స్పెషల్గా ఉండాలి అంటే ఈ ఒక్క పూట కూడా బానేద్దాం అనుకున్నా. ఆ రోజు ఏమైందంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన నేను, జోసఫ్ అని ఫ్రెండ్, అతను కూడా క్రిస్టియనే. ఆ మధ్యనే వాడు బలపడతా ఉన్నాడు, దేవుని గురించి తెలుసుకొని బలపడుతూ. ఎప్పుడైతే వాడు బలపడుతున్నాడో మా మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఇంకెక్కువ అయింది. దేవుని గురించి మాట్లాడుకోవడము, సాక్ష్యములు తెలుసుకోవడం అట్లా. అయితే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాడు ఉంటుంటే నేను కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి ఒకరోజు అనుకున్న. మరో చదువుకోవడానికో దేనికో మరి కరెక్ట్గా నాకు ఐడియా లేదు. అయితే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక మన ఇంటి దగ్గరనే తిందామని వెళ్తున్నాము. నేను ఉపవాసం ఉంటున్నా అని చెప్పినప్పుడు బిర్యానీ తీసుకున్నాడు, తర్వాత చిప్స్ తీసుకున్నాడు, కూల్ డ్రింక్ తీసుకున్నాడు. 3 తీసుకొని ఇంటికి పోయినాం. నేను ఉపవాసం కదా, మరి ఎప్పుడు తింటావురా అంటే, ఈరోజు అంతా అయిపోవాలంటే నైట్ 12 దాటాలి కదా, 12 తర్వాత తిందామన్నా. నా గురించి అతను కూడా 12 దాకా ఆగాడు. స్తోత్రం, హల్లెలూయా. అతని గురించి నేను తినడం కాదు చేసింది, నా గురించి అతన్ని ఆపాను. అది ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం బలంగా ఉండడం. అదేవిధంగా ఆత్మీయమైన వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే లెవెల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. అదే దేవుని నమ్మకుండా ఈ లోక సంబంధంగా ఉన్న వాళ్ళైతే మనల్ని అర్థం చేసుకోలేరు. ఉపవాసానికి గల విలువను వారు అర్థం చేసుకోలేరు. ఎందుకు ఉండేది, రేపు ఉండొచ్చు కదా, ఎల్లుండి ఉండొచ్చు కదా, ఇవన్నీ వస్తుంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన విషయంలో బలపరచబడి ఉండాలి. హల్లెలూయా. అట్లని ఉపవాసం ఉండడం ద్వారా అది ప్రాణం మీదకి తెచ్చుకోవడం దేవుని ఉద్దేశం కాదు. ఉపవాసం ఉండి బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరు కూడా లేరు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటుంది చచ్చిపోవడానికి కాదు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కాదు, దేవునికి దగ్గర కావడానికి. వెళ్ళే టైం ఉంది, వింటున్నారా? అప్పుడే ఇంకా టైం రాలే, కానీ ఈ టైం ఏంటంటే దేవునికి దగ్గరికి వెళ్ళడానికి, మొత్తానికే దేవుని దగ్గరికి వెళ్ళడానికి కాదు. ఆ ప్రయత్నం చేయకండి. ఉపవాసం ఉండే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితిలో మనం అందరం యేసునామములో ఉందుము గాక. ఉపవాసం అంటే ఒక పోరాటం, వింటున్నారా? దేంతో పోరాటం? శరీరంతో. దేనికి పోరాటం? ఆత్మకు పోరాటం. ఎవరి ఆత్మకు పోరాటం? ఎవరి శరీరంతో పోరాటం? నీ శరీరం వేరే వాళ్ళ ఆత్మతోటి పోరాటాలు కావు ఇవి. నీకే పోరాటం, వింటున్నారా? పోరాటం వేరే వాళ్ళతోటి కాదని చెప్పండి. కొంతమంది ఉపవాసం ఉండి పోరాటాలు వేరే వాళ్ళతో చేస్తారు. ఒకటే మాట్లాడిపిస్తావు ఉపవాసం ఉంటుంటే, మళ్ళీ నేను తిడితే నాకు ఆకలి అవుతుంది. వీళ్ళకి ప్రతిదానికి ఆకలి గుర్తొస్తుంది. బయటికి షాప్ కాడికి పోయి రాదంటే, షాప్ కాడికి పోతే నడిస్తే శక్తి అంతా తగ్గిపోదు. ఉపవాసం ఉన్నాను తెలియదా నీకు? ఉపవాసం ఉంటే ఏం చేయాలి? ఎటు కదలొద్దు. కదిలితే ఏమవుతుంది? ఆకలి వేస్తుంది.
అందుకే కదలకుండా ఉండాలి. అందుకే మోకాలు కూడా వేయొద్దు. మోకాలు వేస్తే ఇంకా అలసిపోతాం. అందుకని ఏం చేయాలి? హల్లెలూయా. మనం ఉపవాసం ఉండే స్థితిలో వేస్తున్నామో ఉందుము గాక. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. కొంతమంది ఎమోషనల్ ఈటర్స్ ఉంటుంటారు. ఏంటి ఎమోషనల్ ఈటర్స్ అంటే? ఎమోషన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ చెప్పండి, కొన్ని ఎమోషన్స్ చెప్పండి. సంతోషం, బాధ, కోపము, ఇంకేముంటాయి? ఇవి ఉన్నాయి కదా. కొంతమంది ఏంటంటే ఏ ఎమోషన్లు అయినా కానీ వాళ్ళకి ఏం గుర్తొస్తుంది తెలుసా? సంతోషం వచ్చిందనుకో కడుపు నిండా తినాలి. దుఃఖం వచ్చిందనుకో ఆ దుఃఖం పోవడానికి ఏం చేయాలి? కడుపు నిండా తినాలి. పరిస్థితులు మంచిగా ఉంటే కడుపు నిండా తినాలి. పరిస్థితులు బాగలేకుంటే బాగలేవు కనుక కడుపు నిండా తినాలి. ఇట్లా అయిపోతారు కొంతమంది. అంటే ఏ జరిగినా మాకు సంబంధం లేదు, మేమైతే ఏం చేయాలి? 3 పూటలు హ్యాపీగా కడుపును సంతోషపెట్టాలి. అసలు కొంతమందికి ఆకలి అంటే కూడా తెలియదు. ఆకలి ఎట్లుంటుంది అని కూడా తెలియదు. మనం అందరం ఆకలి వేస్తున్న వాళ్ళు తెలుసుకుందాం కాక. ఆకలి తెలవాలి, ఆకలి కొనాలి, దప్పిక కొనాలి. హల్లెలూయా. పోరాడుతూ ఉన్నాం. మనం అందరం మన పోరాటాల్లో విజయం సాధించుదాం గాక. నీ ఆత్మీయ జీవితం బలపడాలి అంటే నువ్వు ఉపవాసం ఉండాలి. దేవునికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ఉపవాసం ఉన్నవాళ్ళు క్రైస్తవులే, ఉపవాసం ఉండని వాళ్ళు కూడా క్రైస్తవులే. ఉపవాసం ఉంటేనే పరలోకానికి వెళ్తామా? కాదు. ఉపవాసం ఉండకుంటే పరలోకానికి వెళ్తామా? చెప్పండి. ఉపవాసం ఉండకుంటే పరలోకానికి వెళ్తామా? వెళ్ళమా? వెళ్తామన్న వాళ్ళు హల్లెలూయా. ఉపవాసం ఉండకుంటే పరలోకం లేదన్న వాళ్ళు హల్లెలూయా. ఉపవాసం ఉన్నా లేకున్నా నువ్వు పరలోకానికి వెళ్తావు. వింటున్నారా? దాంట్లో డోకా లేదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా రక్షణ పొందట్లేవు. నువ్వు రక్షణ ఎందుకు పొందుతున్నావు అంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. కాబట్టి నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది. కానీ ఈ లోకంలో నీ ఆంతర్య పురుషుడు, నీ ఆత్మీయ జీవితం బలపరచబడి దేవుడు నిన్ను వాడుకొని నీ జీవితంలో దేవుని ప్రత్యేకమైన కార్యములు జరగాలి అంటే నువ్వు ఉపవాసం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రత్యేకపరచబడాలి, నీ ఆత్మీయ జీవితం బలపడాలి, ఆత్మ సంబంధమైన కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు శరీరమును జయించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఒక సామెత కూడా ఉంటుంది, ఇల్లు గెలిచి ఊరు గెలవేమో అంటారు చూసిరా. ఊరు గెలిచి ఇల్లు గెలవాలా? కాదు, ఇల్లే ముందు గెలవాలి. ఊరు గెలిచేది ఎట్టా? ముందు ఇల్లు గెలుచుకో అంటారు. ఏంటిది? ఇంట గెలిచి రచ్చ గెలవు. రచ్చ అంటే బయట, అంతేనా? అది నువ్వు ముందు ఎక్కడ గెలవాలి? నీలో గెలవాలి, నీ శరీరం మీద గెలవాలి. నీ శరీరం చేతిలోనే నువ్వు ఓడిపోకుంటూ బయట గెలవాలి అంటే కాదు అది. హల్లెలూయా. మనమందరం శరీరమును జయించే స్థితిలో ఏస్తున్నామోలో ఉందుము గాక. ఉపవాసం ఉంటే బక్కగా అయిపోవాలి. ఎవరు? మీరు అయిపోండి అయ్యగారు, మేము ఎందుకు అవుతాం? మీరు మంచిగా ఉపవాసం ఉండి బక్కగా గండి, చప్పట్లు కొడతాం. మేము మాత్రం ఏం చేస్తాం? యేసయ్యా అయ్యగారికి సహాయం చేయండి అయ్యా, ఆకలి కాకుండా సహాయం చేయండి, బలం దయచేయండి అయ్యా. మేము ఇక్కడ తింటుంటామయ్యా, అక్కడ యేసయ్యా అయ్యగారికి శక్తి రావాలయ్యా, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావాలయ్యా. నేను తింటాను, అయ్యగారి కడుపు నిండాలి అయ్యగా. ఇట్లా చేస్తారు ఏంది? ఏం చేస్తలేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండటం ద్వారా దేవునికి పనికొచ్చే పాత్రలుగా మార్చబడతాం. దేవుని వాక్యంలో ఉండే ఒక మాట చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2
20 వచనం నుండి చూడండి. 2వ పత్రిక 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఘనత వహించిన పాత్రలుగా ఉండాలని ఆశ ఉంది? మీ ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, చూసిండ్రా? ఏం పాత్రలు ఉంటాయి? రకరకాల పాత్రలు ఉంటాయి కదా. అవి చేయబడిన వస్తువులు డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా అవి నియమించిన పనులు కూడా వాటికి డిఫరెంట్గా ఉంటుంటాయి, అవునా కదా. కొన్ని మగ్గులతోటి ఏం చేస్తాము, ఏవైనా నీళ్లు చేదుకోవడానికి వాటికి జగ్గులు అవి యూజ్ చేస్తాం. కొన్ని ఏడ యూజ్ చేస్తాము, బాత్రూంలో యూజ్ చేస్తాం కదా. మనం బాత్రూంలో మగ్గులాగా ఉండాలా, కిచెన్లో చెంబులాగా ఉండాలా? చెప్పండి. అన్నీ ఉపయోగపడే, కానీ నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? ఘనత వహించే పాత్రగా ఉండాలి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ జీవితం నువ్వు మార్చుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించడానికి నీ ఆత్మీయ జీవితం నువ్వు బలపరచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో యేసు నామములో బలపరచబడును గాక. నా ఆత్మీయ జీవితం బలపరచబడాలి అని నాకు ఆశ ఉంది అన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి చెప్తాం. నా జీవితం యేసు నామములో బలపరచబడును గాక. నా ఆత్మీయ జీవితం యేసు నామములో బలపరచబడును గాక. మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమునైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. స్తోత్రం, హల్లెలూయా. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇంగ్లీష్లో ఏమైందంటే, బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెజల్స్ దట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ మే బీ ఆఫ్ గాడ్. ఈ యొక్క మంటి పాత్రలలో దేవుని యొక్క శక్తి పని చేయాలి అంటే నువ్వు ప్రత్యేకించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి మన జీవితంలో దేవుని శక్తి పనిచేయాలని ఉంది? దేవుని శక్తి మన జీవితంలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. దయచేసి ఉండండి. అంతకుముందు మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. మత్తయి 17:14. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా నా కుమారుణ్ణి కరుణింపుము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే పిల్లలు అక్షరా అటు ఇటు తిరిగినామంటే ఈసారి నేను వస్తాయి, మీరు కూడా కిన్ను. హల్లెలూయా. ఎవ్వరు లేవద్దు పిల్లలు. ఏం చెప్తున్నా, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసాడంట. మోకాళ్ళ మీద ఉన్నాడు. వింటున్నారా? ఏం చేశాడు? మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద అంటే ఇంతేనా? ఎట్లున్నాడు? ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. మోకాళ్ళు వేసి అడుగుతున్నాడు, యేసయ్యా నా కుమారుణ్ణి కరుణించయ్యా అని అడుగుతున్నాడు. ఏమైంది? ఆయన కుమారునికి ఏమైంది చూడండి. వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. స్తోత్రం. ఏందంట? చాంద్ర రోగి అయి. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మై సన్ ఫర్ హీ ఈజ్ లునాటిక్. లునాటిక్ అంటే అర్థం చూడండి ఎవరైనా.
వెర్రివాడు అంటే మెంటల్లీ ఇల్ పర్సన్, అంటే ఆలోచన లేని వ్యక్తి, చాంద్రరోగి. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే ఒక విధంగా అది ఫిట్స్ని ఇంకేమంటారు, ఎపిలెప్సియా ఏదో అంటారు. ఎన్నో వచ్చినాం అది 15 కదా. హీ హ్యాస్ సీజర్స్ అండ్ ఈ సఫరింగ్ గ్రేట్లీ. సీజర్స్ అంటే ఇదే. ఈయనకు వచ్చిన సమస్య ఏంటంటే చాంద్రరోగి అని ఒక దగ్గర చెప్పబడింది. కొన్ని వర్షన్స్లో ఏం రాయబడిందంటే సీజర్స్ అంటే ఫిట్స్ లాగా వచ్చేసి కింద పడి నోట్లో నుంచి నురగ రావడము, చేతులు కాళ్ళు అటు ఇటు కొట్టుకోవడం, ఇది సీజర్స్గా మనం చూస్తూ ఉంటాం. మూర్ఛపోవడం, ఇవన్నీ కూడా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇతని కుమారునికి ఉన్న సమస్య ఇదే. వింటున్నారా? తర్వాత చదవండి. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఈ సీజర్స్ ఉన్న వాళ్ళు ఏమైపోతుంటారంటే ఎక్కడ పడిపోతారో తెలియదు. ఈ వ్యక్తి ఎక్కడ పడుతున్నాడంట? అగ్నిలోను నీటిలోను పడుతూ ఉన్నాడు. పరిస్థితి బాగలేదు. తండ్రి వేదనతోటి వచ్చి మోకాళ్ళు వేసి అడుగుతున్నాడు, ఏసయ్యా నా కుమారుని కరుణించయ్యా. నన్ను కాదు ప్రభువా, నా కుమారుని పరిస్థితి బాగలేదయ్యా. నా కుమారుడు ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు ప్రభువా. అగ్నిలో పడిపోతున్నాడు. అగ్నిలో పడిపోయినప్పుడు శరీరం కాలిపోతుందయ్యా. నీటిలో పడిపోతున్నాడు. కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందికరంగా మారిపోతూ ఉన్నాడు. అతనికి ఏమైద్దో అని నాకు భయం అవుతుంది, బాధ అవుతుందని ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తా ఉన్నాడు. తర్వాత చదవండి. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి. ఈ తండ్రి ఏం చేశాడంటే ఆయన కుమారుణ్ణి తీసుకొని వచ్చి శిష్యుల దగ్గర ఉంచాడు. శిష్యులు అడిగాడు, అయ్యా నా కుమారుణ్ణి బాగు చేయండి అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ ఆయన కుమారునికి స్వస్థత రాలే. అతని జీవితంలో, ఆ కుమారుని జీవితంలో ఉన్న సమస్య పోలేదు. పోకున్నప్పటికీ కూడా తండ్రి ఏం చేస్తున్నాడు అంటే శిష్యులతోటి పరిమితం చేసుకొని ఇంటికి వెళ్ళలే, కానీ యేసు ప్రభుని ఆశ్రయించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఆశ్రయించాడు. అయ్యా ఇది ప్రభువా పరిస్థితి, నీ శిష్యులు చేయలేకపోయారు ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. ఇదే మాట మార్కు సువార్తలో మనం ఏ విధంగా రాయబడిందో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. జన సమూహముల్లో ఒకడు, బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ దగ్గర తీసుకొచ్చిన. ఇందాకేం చదువుకున్నాము? చాంద్ర రోగం, సీజర్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడేం రాయబడిందంటే మూగదయ్యం. మూగదయ్యం అంటే దాని స్పెషాలిటీ ఏంటి? మీ పక్కన వాళ్ళని చూడండి, అసలు ఏం మాట్లాడతలేరా? చూడండి ఒకసారి, మాట్లాడతారా వాళ్ళు? సైలెంట్ ఏం కాదుగా, మాట్లాడతారు కదా. ఈ వ్యక్తికి ఏం పట్టింది? మూగదయ్యం. ఈ మూగదయ్యం పడితే ఏమవుతుంది? మాటలు రావు. అన్ని కాళ్ళు మాట్లాడతారు కానీ మూగదయ్యం పట్టింది. మూగదయ్యం బట్టి మాటలు లేవు. తర్వాత చదవండి. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ఏం జరుగుతుంది? ఈ దురాత్మ ఏం చేస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ అతన్ని పట్టినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు?
అక్కడ పడిపోతున్నాడు. పడిపోగానే నురగ వస్తూ ఉంది, మూర్చిల్లిపోతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి, పండ్లు కొరుక్కుంటా ఉన్నాడు. సీజర్స్ వచ్చిన వాళ్ళు ఇట్లనే ఉంటుంది. వాళ్ళు కొన్నిసార్లు నాలుక కూడా కొరికేసుకుంటుంటారు, పెదాలు కొరికేసుకుంటుంటారు, అంటే పళ్ళు గట్టిగా బిగించేస్తుంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అక్కకి ఇవి ఉండే ఫిట్స్. ఓసారి పడిపోతే మాకు దెబ్బకి వణుకొచ్చింది. ఏందిరా ఇది, నాలుకనేమో కొరుకుతూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంటుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క రోగానికి కొన్ని అనారోగ్య పరిస్థితులు కారణంగా ఉంటుంటాయి. సాధారణంగా సీజర్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా రక్తం కొంచెం గడ్డగట్టడమో, ఏదైనా మిస్ఫంక్షన్ అవుతుంటే అప్పుడు ఈ విధంగా అవుతుంటుంది. అయితే కొన్నిసార్లు వస్తున్న రోగాలకి ప్రతిసారి కారణము అనారోగ్య పరిస్థితి కాదు. వింటున్నారా? బలహీనపరచడానికి కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. బలహీనపరచడానికి ఏం చేస్తుంటాయి? కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఈ రోగానికి కారణము ఈ యొక్క అనారోగ్య పరిస్థితి అనుకుంటుంటాం, శరీరంలో ఇబ్బంది వల్ల అనుకుంటాం. కొన్నిసార్లు దానికి కారణం, వాస్తవమైన కారణం ఏంటి అంటే దురాత్మలు అతనిలో ఉండి అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే కొంతమంది మందులు వాడుతుంటారు కానీ ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ ఉండదు. అప్పుడు కొన్నిసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే అది నిజంగా రోగం కాదు, దాని వెనక ఏం పనిచేస్తుంది? దురాత్మలు ఏం చేస్తాయంటే రోగాలను తీసుకొస్తాయి, బలహీనతలు తీసుకొస్తాయి, మన జీవితంలో అనారోగ్యం పాలు చేస్తూ ఉంటాయి. మనం అది గమనించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి, విడుదల గురించి ప్రార్థన చేయించుకునే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కొన్ని దురాత్మలు రోగాలు తీసుకొస్తాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాయి. అవి మనం గమనించే స్థితిలో యేసునామములో ఉందాము గాక. తర్వాత చదవండి. పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును, దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. అయితే తర్వాత ఏం జరిగింది? 20వ వచనం చూడండి. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి, దెయ్యము ఆయనను చూడగానే, స్తోత్రం, హల్లెలూయా, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దెయ్యము ఆయనను చూడగానే, ఎవరిని చూడగానే? యేసు ప్రభువుని చూసింది. ఎవరు? ఆ కుమారునిలో ఉన్న దెయ్యం. దెయ్యాలు చూస్తుంటాయి తెలుసా? మనుషుల్లో ఉండి కూడా అవి ఏం చేస్తుంటాయి? నీ కంటిని అవి కంటిగా ఉపయోగించుకుంటాయి, నీ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి నీ శరీరం అంతా దాని ఆధీనంలో ఉంది. అవి ఆత్మలు కాబట్టి డైరెక్ట్ నీ కళ్ళు ఉపయోగించకుండా కూడా చూస్తాయి. ఈ యేసు ప్రభువును ఈ దురాత్మ చూసింది, దెయ్యం చూసిన తర్వాత చూడగానే వానిని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురగ కార్చుకొనుచు పొర్లాడుచుండెను. యేసు ప్రభువును చూడగానే ఏమైపోయింది? దయ్యానికి భయం కలిగింది. హల్లెలూయా. భయం కలిగి కిందపడి మళ్ళీ నురగ కార్చుకొని పొర్లాడుతూ ఉన్నాడు. ఇదేంది అంటే విడుదల జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కింద పడిపోవడానికి, కొంతమంది అటు ఇటు పొర్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళలో నుంచి దురాత్మలు బయటికి వస్తూ ఉంది. కొంతమంది వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే లోపటి నుంచి శరీరంలో ఉండి బలహీనపరుస్తున్న దురాత్మలు ఏమవుతున్నాయి? బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. ఒకటే వ్యక్తిలో చాలా దురాత్మలు ఉంటాయి. వింటున్నారా? కొంతమందిలో 1 ఉండొచ్చు, కొంతమందిలో 10 ఉండొచ్చు, కొంతమందిలో 1000 కూడా ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో బలహీనపరుస్తూ ఉంది ఈ యొక్క బాబుని. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించాడో ఆ దురాత్మ బయటకు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
నువ్వు పోరాడుతున్నది ఎంత పెద్ద దురాత్మ అయినా కానీ యేసు ప్రభు ముందు అది చాలా చిన్నది. హల్లెలూయా. నీకున్న ఎలాంటి కష్టమైన, ఎలాంటి రోగమైన, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి దురాత్మల శక్తులు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నా, నువ్వు యేసు ప్రభువుని కలిగి జీవిస్తున్న వ్యక్తివైతే అవి నిన్ను ఏమి చేయలేవు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు, ఎక్కడికైనా తిరిగి నీకు వ్యతిరేకంగా జీవించవచ్చు. యేసయ్య నీ పక్షముగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ జీవితం బలపరచబడాలి అంటే అయితే ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేయగానే దురాత్మ వెళ్ళిపోయింది కదా. అప్పుడు శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, అయ్యా మేము ప్రార్థన చేస్తే ఈ దురాత్మ వెళ్ళలేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లా వెళ్ళింది అని అడిగారు. కొన్నిసార్లు అడిగి తెలుసుకోవడం మంచిదే. అమ్మో అడిగితే ఏమనుకుంటాడో యేసయ్య, అట్లా కాదు, కొన్ని తెలియని అడిగి తెలుసుకోవాలి. వీళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగారు. అందరి ముందు అడిగితే మళ్ళీ బాగుండదు కదా అనేసి ఏం చేశారు, యేసు ప్రభు దగ్గరికి ఏకాంతంగా వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేస్తాం, దురాత్మ పోలే, మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడుగుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది మంచి ప్రశ్నేనా? మీ పక్కన వాళ్ళని అడగండి, ఆ దెయ్యం ఎందుకు పోలే మరి అని అడగండి. ఎందుకు పోలేదంటే యేసు ప్రభు చెప్పిన మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. అందుకాయన ప్రార్థన వలననే, ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొన్ని దురాత్మలు పోవాలంటే నువ్వేం చేయాలంటే గంటలు గంటలు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనతో కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. అది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. గ్రీకు భాషలో ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది. తర్జుమా చేయబడినప్పుడు ప్రార్థన అని మళ్ళీ బ్రాకెట్లో ఇచ్చారు. ఉపవాసము ప్లస్ ప్రార్థన కావాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని శక్తి పనిచేస్తుంది. నువ్వు ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నావు ఉపవాసం ఉండటం ద్వారా. కొన్ని నీ జీవితంలో జరగాలి అంటే నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండాలి. కొన్ని రోగాలు పోవాలంటే సాధారణంగా డాక్టర్సే చెప్తారు ఏం చేయాలంటే నువ్వేం చేయాలి, ఉపవాసం ఉండాలని చెప్తారా చెప్పరా? కొన్ని జ్వరాలు వచ్చినప్పుడు ఏం చెప్తారు? అన్నం తినొద్దు. ఇంకేం చెప్తారు? నాన్ వెజ్ తినొద్దు. కొన్ని కండిషన్స్ పెడతారు. అయ్యగారు, డాక్టర్ గారు, నాకు అట్లా కుదిరేదయ్యా, నేను పత్యం చేయను, నేను మందులు వాడుతున్నాగా పత్యం ఎందుకు, నేను ప్రార్థన చేస్తున్నాగా ఉపవాసం ఎందుకు? అదే క్వశ్చన్. రెండూ చేయగలిగితేనే నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనతో కూడిన ఉపవాసం నువ్వు చేయగలిగినట్లయితే నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, ఏదైనా సమస్య నీ జీవితంలో తొలగిపోవట్లేదా అని అడగండి. అందరూ అడిగిరా? కొందరు అడుగుతలేరేంది? మళ్ళీ అడగండి, ఏదైనా సమస్య నీ జీవితంలో తొలగిపోవట్లేదా అని అడగండి. అడిగినరా? ఉపవాసం ఉంటున్నావా అని అడగండి. ఉంటలేరా? సర్లే, నిజాయితీగా నిజమని చెప్పిండ్రు. మరి ఎందుకుంటలేవా అని అడగండి. ఓహో సమస్య పోవద్దా అని అడిగాడు. పోవద్దా? పోకుంటే ఉండొద్దా అని చెప్పాలి. నీకు సమస్య పోవని అవసరం లేకుంటే ఉపవాసం ఏమొద్దు, దేవుని శక్తి అవసరం లేకుంటే ఉపవాసం ఏమొద్దు. కానీ నీకు సమస్య పోవాలని ఆశ ఉంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే నా జీవితంలో దేవుని శక్తి కావాలి. దేవుని సేవకులు ఇంకా ఎక్కువ ఉపవాసం ఉంటుండాలి. ఎందుకు అంటే అనేకుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు జరగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడైనా ఉపవాసం ఉండమని చెప్తున్నానంటే మొదటిగా ఎవరు ఉంటారంటే నేను ఉంటా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అందరి జీవితంలో ఒక వయస్సు అనేది వస్తుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే సమయం ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండాలి. నీకు సామర్థ్యం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి.
అన్ని బలహీనతలు వచ్చేసి అన్నీ అయిపోయే టైంలో ఉపవాసం ఉంటానయ్యా. హల్లెలూయా. మనము దేవునికి సమర్పించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనమందరము దేవుని శక్తితో యేసునామములో నింపబడతాం గాక. మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు దేవుని శక్తి కావాలా? అడిగినరా? అయితే ఏం చేయాలి? అయితే ఏం చేస్తావు మరి? శక్తి కావాలంటున్నావు, ఏం చేస్తావు అని అడగండి. ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారా? వాక్యం చదువుతారా? ఏం చేస్తారు? అయ్యగారు ప్రతి వారం మందిరానికి వస్తాను అయ్యగారు. మంచిదే, రండి. ఇంకేం చేయాలి? ఉపవాసం అదొక్కటి మీరు చేయండి అయ్యగారు మా బదులు. యేసుప్రభు మనందరి నిమిత్తం పాపాలు ఆయన మీద వేసుకుండు కదా, మీరు కూడా మా అందరి బదులు వేసుకొని ఒక 40 రోజులు ఏం తినకుండా ఉండండి అయ్యగారు. నా మీద వేసారు. హల్లెలూయా. మనం అందరం ఉపవాసం ఉండే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. ఉపవాసం ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. వింటున్నారా? మీరు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోవాలి. ఆ ఆశ ఎవరికైనా ఉందా అమ్మా? దెయ్యాలు వెళ్ళగొట్టాడు, నాకెందుకు, నేనేం చేయాలి? అయ్యగారికి చెప్పాలి, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా దురాత్మలు పరిగెత్తాలి. నువ్వు దెయ్యాలను చూసి భయపడడం కాదు, నిన్ను చూసి దెయ్యాలు భయపడాలి. అరే వచ్చింది, వీళ్ళు వచ్చిర్రంటే మనం ఉండడానికి అవకాశం లేదనే స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉండాలి. మనం అందరం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఒకసారి కొంతమంది ఇట్లనే దురాత్మలు ఎలగొట్టడానికి దేవుని వాక్యంలో పనిచేస్తే ఏం చేసినాయి? ఉరికిచ్చి కొట్టినాయి, బట్టలు చింపేసినాయి. దురాత్మలు పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే దురాత్మలు పట్టిన వాళ్ళలో అసాధారణమైన శక్తి ఉంటుంది. మనిషికి ఉండే శక్తి కాదు అది, మనిషి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది. కొంతమంది దురాత్మలు పట్టిన వాళ్ళు సన్నగా ఉంటారు, కానీ వాళ్ళకి ఉండే బలం మాత్రం 2-3 ఆపినా కానీ ఆగరు. ఎందుకంటే వాళ్ళలో ఏముంది? వాళ్ళని ప్రభావితం చేస్తున్న దురాత్మ ఉంది కాబట్టి వాళ్ళు బలం పొందుకుంటున్నారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసంతో ముందుకు వెళ్తుండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పాడు, మీరు కూడా ఈ దెయ్యాలు వెలగొట్టాలంటే మీరేం చేయాలంటే ప్రార్థిస్తున్నారు, మంచిదే. ప్రార్థనతో కూడిన ఉపవాసం కూడా చేయండి, మీరు కూడా దెయ్యాలు ఎలగొడతారు. హల్లెలూయా. మనం దెయ్యాలు ఎలగొట్టే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. ఇంకొకటి ఏంటంటే, నువ్వు దెయ్యాలు ఎలగొట్టడమే కాదు, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్న దెయ్యాలు పోతాయి కదా. ఎదుటి వ్యక్తిలో ఉన్న దెయ్యాలే పోతున్నాయి అంటే నీలో ఉన్న దురాత్మలు ఉండగలుగుతాయా? నాలో ఏమున్నాయి గారు? నాలో దెయ్యమే లేదు. కొంతమందికి తెలియకుండానే కొన్ని బంధకాలు అపవాది వాళ్ళని బంధించబడి ఉంటాయి. దురాత్మ పట్టడం అంటే మొత్తం కొంతమంది మొహాలే దెయ్యాల్లాగా కనిపిస్తుంటాయి. అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇతనికి దెయ్యం పట్టిందని తెలిసిపోతుంది ఎమ్మటి చూడంగానే. కొంతమందికి మాత్రం తెలియదు. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే లోపల దాచుకొని ఉంటాయి, కనిపించకుండా ఉంటాయి. నేను లేనట్టుగా జీవించి అవి ఏం చేస్తుంటాయంటే అభివృద్ధి చెందుతుంటాయి. వింటున్నారా? ఇప్పుడు రోగం ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీనా? రోగం తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీనా? రోగం ఏంటిదనేది తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ. కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే ఉన్నట్టు తెలియకుండా జీవిస్తుంటాయి కాబట్టి వాటి గురించి మనం ప్రార్థన చేయం, వాటి గురించి మనం ఆలోచన చేయం, అవి వెళ్ళిపోవాలని కూడా ఆలోచన చేయం. కొన్ని దురాత్మలు ఏం చేస్తుంటాయంటే నేను ఈ లోక సంబంధమైన ఆశల మీదకి, పాపాల మీదకి, వ్యసనములు నీ జీవితంలో అలవాటు చేసి వాటి నుంచి బయటపడకుండా నిన్ను బంధించి ఉంచుతాయి.
కొన్ని మానసిక ఇబ్బందులు, ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా అపవాది ఏం చేస్తుంటాడంటే నీ జీవితంలో కలగజేసే ఇబ్బందులు అవి. నీ అడుగు ముందుకు పడకుండా అపవాది ఏం చేస్తుంటాడంటే కొన్ని ఆపేస్తూ ఉంటాడు. నీలో భయాన్ని కలగజేస్తుంటాడు. భయం ఏంటిది? దురాత్మ నుంచి వచ్చేది. హల్లెలూయా. కొంతమంది, అయ్యగారు నాకు బాగా భయం అవుతుంది, అయ్యగారు నాకు భయం 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 అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాలు, ఏం సినిమాలు చూస్తారు? సినిమాలే వద్దంటుంటే ఇంకా ఏం సినిమాలు చూస్తారంటే దయ్యాల సినిమాలు. వీళ్ళకి ఇంట్రెస్ట్. పొద్దున దెయ్యం సినిమా చూస్తారు, రాత్రి భయపడతారు. అదే దెయ్యం వచ్చి నీ మీద కూర్చుంటుంది. చీకట్లో అడుగేద్దామంటే ఒక అతను ఉండే వెనకకు చూసుకుంటూ ఉరుకుతుంటాడు. ఎందుకు? అమ్మో వెనక నుంచి ఏమన్నా వచ్చి పట్టుకుంటుందా అని. కొంతమంది ముందు నడుస్తున్నా వెనకనే, అమ్మో నా ఏమంటే వరుస్తురో. నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి నడవాలి. హల్లెలూయా. నీ పక్కన ఎవరు ఉంటారు అంటే దేవుని దూతలు ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. నీకు సహాయం చేయడానికి దేవుడు ఆయన దూతలు ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా, అది నమ్మాలి నువ్వు. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో నువ్వు వెళ్ళగలగాలి. విశ్వాసంతో బలపడి నువ్వు ముందుకు సాగాలి. కొన్ని ఇలాంటి విషయాలే వినుకుంటూ జీవిస్తుంటే నీలో భయం కలగక ఇంకేం కలుగుతుంది? కొంతమంది ఏదైనా ఇబ్బంది కాగానే ఆడికీడికి వెళ్తారు. మంత్రాలు తంత్రాలు వేసేటోళ్ళు ఉంటుంటారు, చూసిరా? వెళ్ళిరు ఎవరైనా దేవుని నమ్మక ముందు? ఈ మంత్రాలు తంత్రాలు కాడికి వెళ్ళి ఒక దెయ్యం ఉంటుంది. ఆడికి పోయినాక ఈ దెయ్యాలకి సంతోషమే. అబ్బా, ఆడికి పోగానే ఈ లోపల ఉన్న దెయ్యమే సంతోషంతో ఎగురుతుంటుంది. అబ్బా నన్ను పంపిద్దామని తీసుకొచ్చిండు, నా ఫ్రెండ్స్ అందరు ఈడనే ఉన్నారని ఆయనకు తెలియదని సంతోషపడతా ఉంటుంది. ఒకదాన్ని తొలగించుకోవడానికి పోయి ఎన్ని తెచ్చుకుంటాడు? 7 తెచ్చుకుంటాడు. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చుకుంటారు. దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలియని వాళ్ళు చేసే కొన్ని అవి కట్టించుకుంటారు. కట్టించుకోవడం వలన కూడా కొన్ని దురాత్మలు పనిచేస్తుంటాయి. నువ్వు దానికి ఒక డోర్ ఓపెన్ చేసినట్టే నీ జీవితంలోకి రావడానికి. కొంతమంది అవి తెచ్చుకొని ఉపయోగించుకుంటుంటారు. వాటి వలన నీకు తెలియకుండానే నువ్వు దురాత్మలకు కొన్ని ద్వారాలు తెరుస్తున్నావు. నువ్వే యాక్సెస్ ఇస్తున్నావు. నువ్వే తాళాల చెవులు ఇచ్చి ఎందుకు వచ్చినావు అంటే కుదరదు. నీ జీవితం నువ్వు మార్చుకునే స్థితిలో వేస్తున్నామో ఉందువుగాక. దురాత్మల జోలికి వెళ్తున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మంత్రాలు తంత్రాలు అని వాటి మీద నీ నమ్మకం ఎట్లుంటుంది? అసలు సజీవుడైన దేవుడు నీ దేవుడని నువ్వు గుర్తించలేకున్నావా? దేవుడు విడిపిస్తాడని నమ్మకం నీకు లేదా? విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు, విడిపిస్తాడు. ఆయన విమోచించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. అయితే నీ విశ్వాసం ఎట్లుంది? నువ్వు 2 పడవల మీద సవారీ చేసే వ్యక్తిగా ఉండకు. కొంతమంది దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. దేవుని నమ్మినామని కూడా లేనిపోని మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానించరు. ఈ చెప్తున్న వ్యక్తి ఏదంటే అది చెప్తుంటే నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తికి దేవుని వాక్యం తెలియదు. ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని తెలియదు కాబట్టి ఈ వ్యక్తి ఏది చెప్తే అది చేస్తుంటారు. మనం అందుకే దేవుని వాక్యంలో బలపడాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం దృఢపడాలి. నేను ఏదైనా వాక్యాలు చెప్తున్నాను అంటే దాన్ని దేన్ని ఆధారం చేసుకొని చెప్తానంటే బైబిల్ మనకి ప్రామాణికం. అది మనము అధ్యయనం చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం ధ్యానించే స్థితిలో ఉండాలి. మీరు సత్యమును ఎరుగుదురు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. నీకు స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలి? సత్యం తెలుసుకోవాలి. సత్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందా? మరి దేవుని దగ్గర నుంచి ఎట్ట తీసుకోవాలి? అది ఏం చేయాలి? వాక్యం చదవాలి.
బైబిల్ తీసుకొని పోయి ఒక షెల్ఫ్లో పెట్టి షెల్ఫ్కి అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దుమ్ము ధూళి ఏది పోకుండా నీట్గా ప్యాక్ చేసి, యేసయ్యా నీ బైబిల్ని జాగ్రత్తగా పెట్టినయ్యా, ఈ బైబిల్కి ఏమీ కాకుండా చూసుకుంటా నా జీవితాంతం, ఒక్క పేపర్ కూడా నలగనివ్వను. ఇవా ఆ వాక్యాన్ని నువ్వు భుజించాలి, వాక్యము తినాలి. నీ బైబిల్ ఓపెన్ చేస్తే పేజెస్ ఈజీగా తిరగాలి. కొంతమంది బైబిల్ ఓపెన్ చేయండి, వాళ్ళు చదువుతురా చదవట్లేదు ఎట్లా తెలుస్తుంది తెలుసా? అన్ని పేపర్లన్నీ అతుకు తిరగవై. ఒకసారి ఇట్లా అంటే ఒక 10-20 పేపర్లు తిరుగుతాయి. ఎందుకు? అసలు అది ఓపెన్ చేస్తాయి బైబిల్ కొత్తది. కొన్ని బైబిల్స్ ఓపెన్ చేస్తే కొత్త వాసన వస్తుంది. పుస్తకాలు కొత్త వాసనలు వస్తాయి, తెలుసా? ఎంతమందికి ఇష్టం? కొంతమంది కొత్త బుక్ తెచ్చుకొని వాసన, అబ్బా ఇదేంది భలే ఉంది వాసన. కొంతమంది బైబిల్ ఎప్పుడు అదే వాసన వస్తుంది, ఎందుకంటే అంత కొత్తగా ఉంచుకుంటున్నారు. ఇంకా నీ జీవితం ఏం మారుతుంది? నీకు స్వాతంత్రం ఏమొస్తుంది? నీకు విడుదల ఏమొస్తుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా. దేవుని వాక్యం సజీవమైనది, అది 2 అంచుల కళ్ళ ఖడ్గం కంటే వాడి కలిగింది. దేవుని వాక్యం వింటుంటే నీ హృదయంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, విడుదల వస్తుంది, బాగుపడతావు, స్వస్థత పొందుతావు, దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అందరము దేవుని కృప ద్వారా బలపరచబడదుము గాక, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళముగా ఉందుము గాక. ఉపవాసం ఉంటున్నప్పుడు నీ శరీరంలో ఉన్న, నీ జీవితంలో ఉన్న దురాత్మల యొక్క పట్టు తొలగిపోతుంది. పాపపు పట్టు, పాపపు బంధకములు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. నీ మానసిక పరిస్థితుల్లో అపవాది ఏదైతే ఇబ్బంది కలగజేస్తున్నాడో అది తొలగిపోతుంది. హల్లెలూయా. మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉందుము గాక. దేవుడు బాగు చేస్తాడు. వింటున్నారా? మీరేం నమ్మాలి అంటే యేసయ్య బాగు చేసే దేవుడు అని నమ్మండి. వింటున్నారా? నా యేసయ్య స్వస్థపరిచే దేవుడు. అందరం చెప్దాం, నా యేసయ్య స్వస్థపరిచే దేవుడు, నా యేసయ్య విడిపించే దేవుడు, నా యేసయ్య విమోచించే దేవుడు, నా యేసయ్య రక్షించే దేవుడు, నా యేసయ్య నన్ను దీవించే దేవుడు. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి రా, నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగవు? నమ్మకం దేవుని మీద ఉంచి దేవుని వైపుకు చూడు. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించు. నీ ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికి ఉపవాసం ఉండు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ మాటలు మార్చుకో. దేవుని కార్యాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. మీ పక్కన ఎవరు లేకుంటే మీకు మీరే చెప్పండి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించబోతా ఉన్నాడు. చెప్తున్నారా? చెప్తే జరుగుతాయమ్మా. అందుకే మీ జీవితంలో జరగాలని నేను చెప్తున్నా. నాకు జరగొద్దు అనుకుంటే మీ ఇష్టం, కానీ మీరందరూ మంచిగా ఉండాలనే నేను కోరుకునేది. అందుకే మళ్ళీ చెప్పిస్తున్నా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. మీ జీవితంలో ఉన్న దురాత్మల కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. నీ శరీరంలో ఏ భాగములో ఏ దురాత్మ పనిచేస్తుందో ఆ దురాత్మ నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ ఈ సీజర్స్ వస్తున్న ఈ బాబును దేవుడు స్వస్థపరిచాడు. అతను బాగుపడ్డాడు. మన జీవితంలో కూడా ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా దేవుడు బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. కొంతకాలం క్రితం ఒక సిస్టరు ఇట్లనే సీజర్స్ తోటి బాధపడుతుండేది. కానీ కొంతకాలం తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, ఒకరోజు వాక్యం వింటుంటే దేవుడు నన్ను తాకాడు, అప్పటి నుంచి ఈ సీజర్స్ అనేవి బంద్ అయినాయని చెప్పింది. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితులు, ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం, ఎక్కడ ఈ ఫిట్స్ వస్తాయనేది తెలియదు. కానీ దేవుడు స్వస్థపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు స్వస్థపరిస్తే ఈ రోజు కూడా ఆయన స్వస్థపరిచే దేవుడే. హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు. నువ్వేం నమ్మాలి అంటే, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు
స్వస్థత కలిగింది. యు ఆర్ హీల్డ్. నువ్వు స్వస్థత పొందావు. ఆ స్వస్థతను నువ్వు నమ్మాలి. నేను స్వస్థత పొందానని నమ్మాలి. నీ జీవితంలో నమ్మగానే తొలగిపోకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముతున్న కొలది నీ జీవితంలో అది దృఢపరచబడేది జరుగుతుంది. కొన్ని రోగాలు ఒకటేసారి ఇన్స్టాంట్లో దేవుడు ఒక్క నిమిషంలో, ఒక క్షణంలో అట్లా బాగు చేస్తాడు. కొందరి జీవితంలో మాత్రం ఏం జరుగుతుందంటే మెల్లమెల్లగా పూర్తిగా తొలగిపోతుంది. ఏదైనా దేవుని కార్యమే. దేవుడు ఎట్లా చేస్తాడనేది మనకు అవసరం లేదు. మనకేం కావాలి? జరగడం కావాలి. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని వైపుకు చూస్తున్న కొలది మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ రోగాలను, నీ పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన శరీరము నలుగుగొట్టబడింది. ఎందుకంటే నువ్వు బాగుండాలని, నువ్వు ధనవంతునిగా మార్చబడాలని. దారిద్ర్యమును ఆయన అనుభవించాడు. నాకు యేసునామములో నా అవసరతలు తీర్చబడతాయని నమ్మాలి. నువ్వు తగిన సమయంలో దేవుడు నాకు అన్నీ కూడా ఇస్తాడని నమ్మాలి. నేను ఎల్లప్పుడూ ఇదే స్థితిలో ఉండనని నమ్మాలి. ఈ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు నా పరిస్థితి కొంచెం అటు ఇటు అనిపించవచ్చు, కానీ దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు అని చెప్పండి. చెప్పినరా? హల్లెలూయా. మనమందరం మంచిగా ఉండాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన రక్తమును కార్చి ఆయన ప్రాణమును పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొనడానికి ఏమి ఇచ్చాడో తెలుసా? ఆయన రక్తాన్ని ఇచ్చాడు. రక్తాన్ని ధారపోసాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొరకు మనం జీవించే స్థితిలో ఉన్నామా? అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ పక్కన వాళ్ళని అడగండి, ఉపవాసం ఉంటావా అని అడగండి. అయ్యగారు ఇంతసేపు చెప్పినాడు, ఇంతకీ నీ మనసు కరిగిందా అని అడగండి. సైలెంట్గా ఉంటే ఏంది అది? ఏం పని చేస్తున్నట్టు? నేను చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు. సైలెంట్గా ఉంటాయి కొన్ని దెయ్యాలు. అన్నిటికీ భలే చెప్తారు. తిన్నావా అంటే తిన్నా అంటారు. చర్చికి వస్తున్నావా అంటే సైలెంట్ అయిపోతుంది. ప్రార్థన చేసుకున్నావా అంటే సైలెంట్. వాక్యం చదివినావా అంటే సైలెంట్. ఆ సైలెంట్ దెయ్యాలు, మూగ దెయ్యాలు యేసునామములో తొలగిపోవును గాక. కొన్ని చెవిటి దెయ్యాలు ఉంటాయి. వాక్యం లోపలికి వెళ్ళకుండా ఏం చేస్తాయి? చెవులను మూస్తాయి. మూయబడిన చెవులు యేసునామములో తెరవబడును గాక. నువ్వు వినే స్థితిలో యేసునామములో ఉందువు గాక. దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేస్తున్న కొలది స్వాతంత్రము, సంపూర్ణ స్వస్థత యేసునామములో రిలీజ్ అవును గాక. ప్రార్థన చేస్తాం. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా. ఉపవాసం గురించి కొన్ని విషయములు తెలుసుకొని ఉంటున్నాం తండ్రి. మా జీవితంలో బలపరచండి. ఏదో ఒక విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి. నీ ఆరోగ్య పరిస్థితి బాగలేకుంటే నీకు నచ్చిన వస్తువులు బంద్ చేయి. 2 పూటలు ఉపవాసం ఉండలేకుంటే 1 పూట ఉండు. నీకు ఇష్టమైన ఆహారాలు బంద్ చేయి. నువ్వు ఉండగలిగితే ఉండు. 2 పూటలు ఉండు ఉపవాసం. రోజుకొకసారి తిను. లేదంటే 6 నుంచి 6 వరకు ఉపవాసం ఉండు. 6 ముందుకు ఒకవేళ తినగలిగితే తిను. తర్వాత 6 తర్వాత తిను. 12 గంటలు ఉపవాసం ఉన్నట్టు. ప్రార్థన చేయండి. అయ్యా, ఈ సంవత్సరం మేము ఉపవాసం ఉండాలి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరూ ఉపవాసం ఉండినట్లుగా సహాయం చేయండి. ఉపవాసం ఉండి తండ్రి వారి ఆత్మీయ జీవితంలో కట్టుకొనిలాగున సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కొన్ని రోగాలు తొలగిపోవట్లేవేమో, కొన్ని ఇబ్బందులు తొలగిపోవట్లేవేమో. ఉపవాసం ఉండి ట్రై చేయి. ఎందుకంటే అన్నిసార్లు నీకున్న రోగము కేవలము నీ శరీరంలో బలహీనత వలన కాదు. దురాత్మలు నీ జీవితంలో ప్రభావం చూపిస్తున్న విధానాన్ని బట్టి నీ జీవితంలో ఏదో అనారోగ్యం ఉండొచ్చు. నీ జీవితంలో విజయం రావట్లేదేమో. కారణం ఏంటంటే నీ జీవితంలో పనిచేస్తున్న దురాత్మ అయి ఉండొచ్చు. ఆ దురాత్మ నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను విడిపించండి ప్రభువా. యేసయ్య నన్ను విడిపించండి. ఆయా పాప బంధకముల నుంచి యేసు నామములో విడుదల. యేసయ్యా నీకే వందనాలు. రోగముల నుండి, దీర్ఘకాల రోగముల నుండి, అప్పటికప్పుడు వస్తూ మాయమవుతున్న రోగముల నుండి నజరేయుడైన యేసు నామములో మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత యేసు నామములో కలుగునుగాక.
యేసయ్యానికి వందనాలు. ఈ క్షణమే బిడ్డలు దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. నువ్వు విశ్వాసం ఉంచు, నీ శరీరంలో కార్యం జరుగుతుంది. తల మొదలుకొని అరికాల వరకు దేవుని సన్నిధితో నువ్వు నింపబడుతున్నావు. దేవుని శక్తి నీ జీవితంలో పని చేస్తుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేయండి. నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే దేవునికి తెలియపరచు, ఏదైనా బలహీనత ఉంటే దేవునికి తెలియపరచు, ఏదైనా కష్టం, ఏదైనా నష్టం, ఏదైనా సమస్య నుంచి నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుణ్ణి ప్రార్థన చేసు. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, విడుదల ఇస్తాడు, విడుదల ఇస్తాడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఇది పోదని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు నువ్వే పరిమితులు పెట్టుకోకు. ఇది జరగదు అనుకుంటున్నావేమో, నీకు నువ్వే పరిమితులు పెట్టుకోకు. నా దేవునికి సమస్తము సాధ్యము. నేను నమ్మిన యేసయ్యకు సమస్తము సాధ్యము. ఆయన నోటి మాటతో సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ సమస్యను తొలగించడం ఆయనకి క్షణం పట్టదు. విశ్వాసంతో ఆయన వైపుకు చూడు, విశ్వాసంతో ఆయన వైపుకు చూడు, విశ్వాసంతో ఆయన వైపుకు చూడు, విశ్వాసంతో నువ్వు దేవుని వైపుకు చూడు. ప్రార్థన చేయండి. ఏదైనా నా జీవితంలో కార్యం జరగాలని ఆశ ఉంటే నీ చెయ్యెత్తు. కేవలం నా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, రోగం ఉంది, బలహీనత ఉంది, ఏదైనా పాపము నన్ను వెంటాడుతుంది, ఏదైనా ఇబ్బంది పరిస్థితి నాలో పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అన్న వాళ్ళు మాత్రమే నీ చెయ్యి పైకెత్తండి. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఆశ కలిగిన వారు చెయ్యెత్తండి. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. విశ్వాసం వచ్చి దేవుని వైపుకు చూడు, దేవుని వైపుకు చూడు. ఈ క్షణం దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఈ క్షణం దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ క్షణం దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నమ్ము. దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆత్మలో మాట్లాడగలిగిన వారు, ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారు మాట్లాడండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోరిష్లై బహాన బ్రోకోలో రోష్లి బహార్ రబకోలో రోష్లి హిరియాల రబ. విశ్వాసముతో దేవుని వైపుకు చూడు, విశ్వాసముతో దేవుని వైపుకు చూడు. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఆ తండ్రి ఆయన కుమారుని గురించి వచ్చి మోకరించి, అయ్యా నా కుమారుని కరుణించయ్యా అని వేడుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి వేడుకోగలిగితే నీ జీవితంలో దేవుని కార్యము చూస్తావు. దేవుణ్ణి అడుగు, యేసయ్యా నాకు సహాయం చేయండి అని అడగండి, అడగండి, అడగండి. మౌనంగా ఉండకండి. చెయ్యెత్తి యేసయ్యా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. యేసయ్య సహాయం చేస్తాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో ఉంది, దేవుని అభిషేకం ఈ ప్రదేశంలో ఉంది, దేవుని కార్యములు జరుగుతున్నాయి. దేవుని కార్యం జరుగుతున్నప్పుడు నిన్ను నువ్వు పక్కకు పెట్టుకోకు, నిన్ను నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉండకు. దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరైతే తండ్రి విశ్వాసముతో తండ్రి నీ వైపుకు చూస్తూ వారి జీవితంలో కార్యము జరగాలని చేతులెత్తి ఉన్నారో తండ్రి, ఆ బిడ్డని ఈ క్షణమే దర్శించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్న బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. రోగము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగును గాక. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ రక్త ప్రోక్షంతో బిడ్డల్ని కడిగి పరిశుద్ధపరచండి. బిడ్డలకి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకొండును గాక. యేసు నామములో లయపరచబడును గాక. దురాత్మల కార్యములు బిడ్డల జీవితంలో ఉన్నట్లయితే ఆ దురాత్మ నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో దురాత్మలు గద్దిస్తున్నాం ప్రభువా. మా శరీరంలో ఉండడానికి నీకు వీలు లేదు. నీ బిడ్డల శరీరంలో ఉండి పని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ బిడ్డలు దేవుని సొత్తు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. వీరు దేవునికి చెందిన వారు. నీకు వారి పైన అధికారం యేసు నామములో లేదు. తొలగిపో, యేసు నామములో విడిచిపో. యేసు నామములో విడుదల వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక, స్వస్థతను వచ్చునుగాక. బిడ్డల జీవితంలో కార్యములు జరుగునుగాక. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. దేవుడు అనేకులను బాగు చేస్తున్నాడు, ముడతా ఉన్నాడు. దేవుని చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్యా నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు. నా జీవితంలో తండ్రి కష్టకరమైన పరిస్థితుల నుంచి నేను విమోచించి బాగు చేస్తున్నందుకు వందనాలు, విడిపిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు. నీ ఆత్మతో నింపండి తండ్రి. లిరిబా షలా బ్రిహిలి బ్రో కోరో శ్లిహారేబా లబ్రో షలా బ్రిహిని బ్రియాల
కనిపించకుండా దాగి ఉన్న దురాత్మలు తొలగిపోతున్నాయి. దురాత్మలు తొలగిపోతా ఉన్నాయి. బంధకాలు యేసు నామములో తొలగిపోతా ఉన్నాయి. యేసు నామములో విడుదల వస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే వందనాలు. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో సంపూర్ణ విడుదల వచ్చునుగాక, వచ్చునుగాక. యేసు శక్తి కలిగిన నామములో విడుదల వచ్చునుగాక. నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు, నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు, నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అయ్యా నీ బిడ్డల్ని తండ్రి నీ సన్నిధితో నింపుతున్నందుకు వందనాలు. నీకే వందనాలు ప్రభు. అందరం చేతులెత్తి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. నన్ను విడిపించినందుకు వందనాలు ప్రభు, నన్ను విడిపించినందుకు వందనాలు, నన్ను బాగు చేసినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, నా జీవిత పరిస్థితిని మారుస్తున్నందుకు వందనాలు ప్రభు. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా నిల్చొని ఉందాం. ఎవరైనా ఇంకా నా జీవితంలో యేసయ్య లేడు, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, నేను చేసిన కార్యములు చూస్తే నేను నరకానికి వెళ్ళే అవకాశం ఉంది అన్నవారు, ఒకవేళ రక్షణ పొంది నేను పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలి, స్థానం పొందాలి అన్నవాళ్ళు, సంపాదించడం మన పని కాదు, దేవుడు ఉచితంగా మనకి ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని నీ జీవితంలోకి అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందుతావు. అలాంటి ఆశ ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తి ప్రార్థించండి. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరైనా నా జీవితంలో యేసయ్య లేడు, నా జీవితంలోకి నా హృదయంలోనికి నేను యేసయ్యను అంగీకరించడానికి ఇష్టపడుతున్నా, ఇది మొదలుకొని యేసయ్య కొరకే జీవిస్తాను, ఆయన కొరకే ముందుకు సాగుతానని ఇంతవరకు నేను రక్షణ ప్రార్థన చేయలేదు, ఈరోజు చేయాలనుకుంటున్న వారు ఉన్నట్లయితే మీ హస్తం పైకెత్తండి. రక్షింపబడిన వారు కాదు, ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడన్న వారు చేయెత్తండి. నా యేసయ్య నాకు కావాలి, నేను ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాను అన్నవాళ్ళు ఉంటే చేయెత్తి నాతో కలిసి ప్రార్థన చేయండి. ఉన్నారా? దేవుడు ఇస్తున్న అవకాశాలను ఉపయోగించుకుందాం. దేవుడు నీకు నిత్య రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నేను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి యేసయ్యా నీకే వందనాలు. మీరు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి వందనాలు. మా జీవితంలో మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.